పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉండగా ఈరోజు మనందరం కూడా హోషేయ గ్రంథము 6వ అధ్యాయం నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం కూడా చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. చిత్తశుద్ధి లేని పశ్చాత్తాపము. ప్రజలు ఇట్లందరూ, మనము మరలా ప్రభు వద్దకు పోవుదము. అతడు మనలను చీల్చివేసెను, కానీ ఇప్పుడు మనలను బాగు చెయ్యను. అతడు మనలను గాయపరిచెను, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును. 2 దినములైన తర్వాత ఆయన మనకు తిరిగి జీవమును దయచేయును. 3వ రోజున ఆయన మనలను తిరిగి నిలబెట్టును. మనము ఆయన సముఖమునందు బ్రతకగలుగుదము. మనము ప్రభువును తెలుసుకున్న యత్నము చేయుదము. వేకువ వచ్చునంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా ఆయన మన చెంతకు వచ్చును. కానీ ప్రభువు ఇట్లనుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలెను, వేకువన విచ్చిపోవు పొగ మంచు వలెను క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూర్చియు, నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశము చెప్పించితిని. నేను మీ నుండి కోరినది కారుణ్యమనే కాని బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమునే కాని దహన బలులు కాదు. ఇజ్రాయేళ్ల పూర్వ ప్రస్తుత పాపములు. ఆదాము నిబంధనను మీరినట్లే నా ప్రజలను నా ఎడల నమ్మక ద్రోహులై నా నిబంధనను మీరియున్నారు. గిలాది నగరము దుష్టవర్తనులతోనూ నరహంతకులతోనూ నిండిపోయెను. యాజకులు దాగియున్న దొంగల గుంపు వలె యాత్రికుల కొరకు పొంచియున్నారు. షేకేమునకు పోవు మార్గముననే వారు హత్యలు చేయుచున్నారు. బుద్ధిపూర్వకంగానే వారు ఈ దుష్కార్యములను చేయుచున్నారు. నేను ఇజ్రాయేలు దేశమున ఘోర కార్యములను చూచితిని. ఎఫ్రాయిము విగ్రహములను కొలిచి అపవిత్రులాయిరి. యూదా ప్రజలారా, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఆయన నీకు కోతకాలము నిర్ణయించును. 7వ అధ్యాయము. నేను ఇజ్రాయేళ్ల వ్యాధి నయం చేసినప్పుడల్లా ఎఫ్రాయిము పాపములను, సమరియా దోషములను బట్టబయలగుచున్నవి. ఎందుకనగా వారు చేయనిదంతయు మోసము. దొంగలు ఇళ్లలో జొరబడుచున్నారు, ముఠాలు వీధుల్లో దోపిడీ చేయుచున్నారు. ఈ దుష్క్రియలన్నీ నేను జ్ఞప్తికి తెచ్చుకుందనని వారు గ్రహించటేయలేదు. వారి పాపములు వారి చుట్టూన క్రమ్ముకొనిన్నవి, అవి నా కంటికి కనిపించకుండా ఉండజాలవు. రాజప్రసాదమున కుట్ర. ప్రభు ఇట్లనుచున్నాడు, వారి దుష్టత్వముతో తమ రాజునకు ఆనందము కలిగించుచున్నారు. వారి కళ్ళల్లాడుతనముతో అధిపతులను సంతోషపెట్టుచున్నారు. జనులెల్లరూ వేడెక్కిన ఒక ఆవము వలె ఉన్నారు. రొట్టెలు కాల్చువాడు
పిండిని పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకును ఆ ఆవమున అధికముగా వేడి చేసి ఊరుకుండునట్లుగా జనులెల్లరూ మనని మహావేషులయ్యున్నారు. ఆ ప్రజలు రాజ ఉత్సవము దినమున రాజును అధిపతులను తప్పత్రాగించి మత్తులను చేసిరి. వారు తమ కుట్రలతో పొయ్యివలే మండుచుండిరి. రొట్టెలు కాల్చువాడు నిద్రించినట్లుగా రాత్రి అంతయు మాటు నుంచిన వారి ద్వేషము మరల వేకువనే తీవ్రంగా మండుచున్న అగ్నివలే చెలరేగెను. ఆ జనులు కోపాగ్నితో తమ పాలకులను హత్య చేసిరి. వారి రాజులెల్లరూ హత్యకు గురాయిరి. కాని వారిలో నన్ను స్మరించుకున్నవాడు ఒక్కడునూ లేడు. అన్యజాతులతో పొత్తు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు ఒక పక్క మాత్రమే కాలిన రొట్టె వంటి వారు. వారు ఇరుగు పొరుగు జాతులపై ఆధారపడుచున్నారు. కానీ ఈ చేయడం వలన వారి బలమును కోల్పోవచ్చున్నారని వారు గ్రహించటలేదు. వారికి కాలము సమీపించినది, శిరస్సుపై జుట్టు నెరిసినది. అయినను ఈ విషయమును వారు అర్థం చేసుకొనటలేదు. ఇజ్రాయేలు గర్వము వారి దోషములను చాటి చెప్పుచున్నది. ఇంత జరిగినను వారు తమ దేవుడును ప్రభువుడైన నా చెంతకు తిరిగి వచ్చటలేదు. ఎఫ్రాయిము తెలివిలేని పావురం వలె అటు ఇటు ఎగురుచున్నది. అది మొదట ఐగుప్తున శరణు వేడెను, అటు పిమ్మట అసిరియా వద్దకు పరిగెత్తెను. కానీ ఎగిరిపోవు పక్షులన్నీ వలపన్ని పట్టుకున్నట్లుగా నేను వారిని పట్టుకుందును. వారి దుష్కార్యములకు గాని వారిని దండింతును. ఇజ్రాయేళ్ల కృతజ్ఞత వారికి శిక్ష. ప్రజలు నన్ను వెడనాడిరిగాన నాశనమునకు గురియగుదురు. నాకెదురు తిరిగిరి కనుక చత్తురు. నేను వారిని రక్షింపగోరుచున్నారు, కానీ వారు ఆరాధనలో చిత్తశుద్ధి లేరు. ఆ జనులు నాకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయటలేదు, కానీ కిందపడి విలాపములు మాత్రము చేయుచున్నారు. ద్రాక్షాసారాయము కొరకు ధాన్యము కొరకు మొరపెట్టుకున్నప్పుడు శరీరమున గాయపరుచుకొనుచున్నారు. వారు నిజముగా తిరుగుబాటుదారులు. వారిని పైకి తీసుకొని వచ్చినది నేను, బలాఢ్యులను చేసినది నేను. అయినను వారు నాపైన కుట్ర పన్నిరి. ఆ ప్రజలు మల్లుదురు గాని సర్వోన్నతుని వైపు మల్లరు. వారు మోసకరమైన వంటి వలె నమ్మదగిన వారు. వారి నాయకులు గర్వోక్తులు పలుకుచున్నారు, కావున కత్తివాట పడుదురు. ఐగుప్తులు వారిని చూచి నవ్వుదురు. యుద్ధనాదము. ప్రభు ఇట్లనుచున్నాడు, బాకనూది యుద్ధనాదము చేయుడు. నా ప్రజలు నేను వారితో చేసుకొనిన నిబంధనను మీరి నా ధర్మశాస్త్రమును నిరాకరించిరి కనుక శత్రువులు నా దేశంపై గరుడ పక్షి వలె దిగివొత్తురు. ఇజ్రాయేలులో నేను తమ దేవుడనియు తాము నన్నెరుగుదురనియు వారు అనుకొనుచున్నారు. కానీ వారు తమకు హితమైన దాన్ని నిరాకరించిరి కనుక శత్రువులు వారిని వెన్నాడుదురు. అరాచకత్వము, విగ్రహారాధన. నా ప్రజలు నాకు అనుకూలురు, కానీ రాజులు నెన్నుకొనిరి. నేనెరగని అధిపతులను నియమించితిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడను నేను యావగించుకుందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు ఎంతకాలము పవిత్రత నొందకుండా ఉందురు? అది ఇజ్రాయేలు వారి చేతి పనియే కదా. ఒక కంసలి దానిని చేసెను, ఆ బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజల కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకుందురు. విత్తినదే పైరు వెన్ను ఎట్లు పండును? విత్తనదే పైరు ఎట్లు వెన్ను పండును? ఒకవేళ పండినను అన్యజాతి వారు దానిని అపహరింతురు. అన్యజాతులతో ఒప్పందము. ఇజ్రాయిలును అన్యజాతుల వంటి వారాయిరి. పగిలిపోయిన కొండవలే నిష్ప్రయోజకులాయిరి.
అడవి గాడిద తన కోరిక తీర్చుకోబోయినట్లు ఇజ్రాయిల్ అసిరియా ఆశ్రయమునకు అరులు చాచినది. ఏలైనా ఎఫ్రాయిము బాడుగకు ప్రియులను రప్పించుకొనుచున్నది. ఆ జనులు అన్యజాతులకు సొమ్ము చెల్లించనను, నేను వారినెల్లరిని ప్రోగు చేసి దండింతును. అసిరియా చక్రవర్తి తమను పీడింపగా వారు త్వరలోనే తగ్గిపోవుదురు. డంబ ఆరాధనము. ఎఫ్రాయిము పాప నిర్మూలనకు పెక్కు బలిపీఠములు నిర్మించను, కానీ ఆ బలిపీఠములే అతడు పాపము చేయుటకు ఆరాధములైను. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములను రాసితిని, కానీ వారు వానిని అన్యుల శాస్త్రముల వలె ఎంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు, కానీ యావే ప్రభువుడైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరల ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే. రాజభవనములు. ఇజ్రాయేలు ప్రసాదమును నిర్మించిరి, కానీ తమ సృష్టికర్తను విస్మరించిరి. యోధా ప్రజలు సురక్షిత నగరములకు కట్టిరి, కానీ నేను పంపు అగ్ని వారి ప్రసాదములను వారి నగరములను కాల్చివేయును. 9వ అధ్యాయము. ప్రవాసం వలన కలుగునున్న బాధలు. ఇజ్రాయిల్లారా, మీరు అన్యజాతుల వలె ఉత్సవమును చేసుకోరాదు. మీరు ప్రభువును విడనాడి అన్యదైవములను కొలిచిరి. ప్రతి కళ్ళమును బాలుదేవత నుండి పడుపు సొమ్ము గైకొంటిరి. అతడు మీకు ధాన్యము నిచ్చునని ఆశించితిరి, కానీ త్వరలోనే మీకు ధాన్యము తైలము కొరతపడును. క్రొత్త ద్రాక్ష సారాయము లోపించును. ఇజ్రాయేలు ప్రభువు దేశమును మనజాలరు. వారు ఐగుప్తమునకు వెళ్ళిపోవలెను. అసిరియా యందు నిషిద్ధ పదార్థమును భుజింపవలెను. ఆ అన్య దేశములలో వారు ప్రభువునకు పానీయములను బలులను అర్పించజాలరు. శవములను పాతిపెట్టినప్పుడల్లా అపవిత్ర ఆహారమును భుజించి ఎల్లరనూ మైలపడుదురు. ఆ ఆహారము వారి ఆకలను తీర్చనే గాని ప్రభు మందిరమున అర్పించుటకు ఉపయోగపడదు. ప్రభు పండగ మహోత్సవము వచ్చినప్పుడు వారేమి చేయుదురు? వినాశనము దాపరించినప్పుడు ఆ జనులు చెల్లాచెదురగుదురు. ఐగుప్తులు వారిని ప్రోగు చేసి నోపు పట్టణమందు పాతిపెట్టుదురు. వారు తమ వెండిని దాచిపెట్టుకొను తావుల్లో పూర్వము తాము వసించిన గృహములలో కలుపు మొక్కలు ముండ్ల పొదలు ఎదుగును. ప్రవక్తకు హింసలు. శిక్షకాలము సమీపించినది. జనులు తమ చేతులకు ప్రతిఫలము అనుభవించు రోజులు వచ్చినవి. ఆ దినములు వచ్చినప్పుడు ఇజ్రాయేలు గ్రహింతురు. ఆ ప్రవక్త బుద్ధిహీనుడు. ఈ దీర్ఘదర్శి ఉన్నతుడని మీరు పలుకుచున్నారు. మీ పాపములు పెచ్చు పెరుగుటచ్చే నేను మీకు గిట్టనైతిని. ఇజ్రాయేలులకు కావలివాడిగా నుండుటకును ప్రభు నన్ను పంపెను, కానీ నేను ఎటుపోయినను మీరు నాకు ఉచ్చులు పన్నుచున్నారు. దేవుని దేశముననే ప్రజలు నన్ను దూషించుచున్నారు. పూర్వము గిబియాలో వలె ఈ జనులు ఇప్పుడు కూడా దుష్టవర్తనకు పాల్పడుచున్నారు. ప్రభు వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని దండించును. బాలు పెయ్యేరు వద్ద చేసిన పాపమునకు శిక్ష. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను మొదట ఇజ్రాయేలును చూచినప్పుడు వారు ఎడారిలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు వారు నాకు దొరికిరి. నేను మొదట మీ పితరులను గాంచినప్పుడు వారు అత్తి చెట్టుపై తొలి కాపు పండ్ల వలె కనిపించరి. కానీ వారు పేయారు కొండకు రాగానే బాలును కొలిచరి. తాము కొలుచు దేవత వలె తామును నీచులాయిరి. ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోయెను. వారికిక సంతానము కలగదు. వారి స్త్రీలు గర్భము ధరింపరు. ఒకవేళ వారు బిడ్డలను పెంచినను ఒక్కరికి కూడా మిగలనీయకుండా నేను వారిని ఒత్తింతును. నేను ప్రజలను విడనాడినప్పుడు వారికి శ్రమ అనర్థము తప్పదు. ఎఫ్రాయిము తమ పిల్లలను బోనులోనికి నడిపించుట చూచుచుంటిని. ఇట్లు నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. ప్రభు వారికి ప్రతీకారము చేయుము. వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు? వారి స్త్రీలు గొడ్రాళ్ళుగాను
ఎండు రొమ్ములు గలవారిని గాను చెయ్యుము. గిల్గాలు వద్ద చేసిన పాపమునకు శిక్ష. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రజలు పాపము గిల్గాలు వద్ద ప్రారంభమాయెను. అచట నేను వారిని అసహించుకుంటుని, వారి దుష్కార్యములకు గాను నేను వారిని నా దేశము నుండి వెళ్ళగొట్టెదను. నేను వారిపై ఇక ప్రేమ చూపను. వారి నాయకులెల్లరూ నాకు ఎదురు తిరిగిరి. ఎఫ్రాయిము వేరులు ఎండిపోయిన చెట్టు వంటి వారు. ఆ చెట్టు ఇంకా పండ్లు కాయదు. వారికిక బిడ్డలు పుట్టరు. ఒకవేళ పుట్టినను నేను వారి ముద్దు బిడ్డలను చంపుదును. ప్రభువు ప్రజలు అతని మాట వినరాయిరి కనుక నేను కొలుసు దేవుడు వారిని పరిత్యజించును. వారి జాతుల మధ్య తిరగాడుదురు. 10వ అధ్యాయము. ఇజ్రాయేలు విస్తారముగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు. కాని సంపదలు పెరిగే కొలది వారి బలిపీఠములు అధికముగా నిర్మించిరి. పంట విస్తారముగా పండిన కొలది దేవతా స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి. వారి కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును, వారి దేవతా స్తంభములను పడగొట్టును. ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు, మేము దేవుణ్ణి లక్ష్యము చేయలేదుగాను మాకు రాజు లేడాయెను. కానీ రాజు ఉండి మాత్రం మాకేమి చేయగలడు? వారి మాటలు నిరార్థకములు, ప్రమాణములు అబద్ధపూరితములు, ఒడంబడికలు నిష్ప్రయోజనము. న్యాయము అన్యాయముగా మారినది. అది విషపూరితమైన కలుపు మొక్కవలి దున్నిన చేనులో పెరుగుచున్నది. బేతువేను కోడెదూడ బొమ్మ నాశనమైనందులకు సమరియా పౌరులు భీతిని చెందుదురు. ఆ ప్రజలు దాని కొరకు శోకింతురు. కనుమరుగైపోయిన ఆ బంగారు బొమ్మ కొరకు దానిని కొలుచు యాజకులు విలిపింతురు. ఆ విగ్రహము అసిరియాకు కొనిపోయి మహాచక్రవర్తికి కానుకగా ఇతురు. తాము పాటించిన సలహాలకు గాను ఎఫ్రాయిములు తలంపులుగా నగ్గుపాట్లు తెచ్చుకుందురు. సమరియా ధ్వంసమగును, దాని రాజు విరిగి నీటి మీద పడిన కొమ్మతో సమానము. ఇజ్రాయేలు విగ్రహములను కొలిచిన బెతువేను కొండల మీద గూళ్ళు నాశనమగును. అచటి బలిపీఠములపై ముళ్ళు కలుపు మొక్కలు ఎదుగును. ప్రజలు మమ్ము దాచి ఉంచుడని పర్వతములకు మనవి చేయుదురు, మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకుందురు. గిబియా ఖండనము. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు గిబియా వద్ద పాపం చేసినప్పటి నుండి నాకు ద్రోహము చేయుచునే ఉన్నారు. కావున గిబియా వద్దననే వారు పోరును చవిచూతురు. నేను వారి మీదకి దండెత్తి వారిని శిక్షింతును. జాతులు ఏకమై వచ్చి వారిపై దాడి చేసి వారి నానా పాపములకు గాను వారిని దండింతును. ప్రజలు పశ్చాత్తాపడవలెను. పూర్వము ఎఫ్రాయిమీయులు బాగుగా తర్పీదు పొంది కళ్ళమునకు త్రొక్కుటకు సిద్ధముగానున్న పేయవలే నుండిరి. కాని నేను ఆ పేయ సొగసైన మెడ మీద కాడి మోపి దానిచే పొలము దున్నింపగోరితిని. యోదాచే నాగలు దున్నించితిని, యాకోబుచే దానిని చదును చేయించితిని. నేను ఇట్లాంటిని, మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు, న్యాయమును విత్తనములను వేసి దైవ ప్రేమాను పంట కోసుకొనుడు. మీరు ప్రభువుడైన నా చెంతకు తిరిగి రావలేను. నేను వచ్చి మీపై నీతి వర్షమును కురియింతును. కానీ మీరు దుష్టత్వంతో విత్తనములను వేసి పాపములను పంట కోసుకొంటిరి. మీ ఆనుత్రియములను పండించిన ఫలములనే భుజించితిరి. మీరు మీ రథములను మీ సైన్యములను నమ్ముకుంటిరి. ఇజ్రాయేలు వినాశనము. కావున మీ మీదికి యుద్ధం వచ్చును, మీ కోటలన్నీ ధ్వంసమగును. పూర్వము షల్మాను రాజు యుద్ధమున బెతరెబులను నాశనము చేసి తల్లులను పిల్లలను నేలకు విసిరిగొట్టినట్లుగా జరుగును. బేతేలు ప్రజలారా, మీరు చేసిన ఘోర పాపమునకు గాను నేను మీకిట్టి కార్యము చేయబోనితిని. యుద్ధము ప్రారంభము కాగానే ఇజ్రాయేలు రాజు చచ్చును. 11వ అధ్యాయము. దేవుని ప్రేమను నిరాకరించినందుకు ప్రజలకు శిక్ష. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతడిని ప్రేమించితిని,
ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచితిని, కానీ నేను అతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలిగాను. నా ప్రజలు బాలుదేవతలకు బలులు అర్పించిరి, విగ్రహములకు సాంబ్రాణి పొగ వేసిరి. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేను, వారిని కౌగులించుకొనిన వాడను నేను. అయినను నేను తమను కర్ణించితినని వారు గ్రహింపరాయిరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకుంటుని, వారిని పైకెత్తి నా బుగ్గలు ఆనించుకుంటుని, క్రిందకు వంగి వారిచే అన్నం తినిపించితిని. అయినను వారు నా యొద్దకు వచ్చుటకు అంగీకరింపరాయిరి. కావున వారు ఐగుప్తునకు వెళ్ళిపోయెను. అసిరియా వారిని పరిపాలించెను. ఆ జనులు నగరములు యుద్ధమునకు గురియగును, వారి పట్టణ ద్వారములు కూలిపోవును. నా ప్రజలు తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుచున్నారుగా పోరున కూలుదురు. దేవుని ప్రేమ ఆయన శిక్ష కంటే బలి అయినది. నా ప్రజలు నా చెంత నుండి వైదొలగ తీర్మానించిరి. మహోన్నతుని వైపు తిరిగి రావలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడూ యత్నింపడు. ఇజ్రాయేలు నేను నిన్నెట్లు విస్మరించుతును, నిన్నెట్లు పరిత్యజింతును. నేను నిన్ను ఆదాము వలె నాశనం చేయగలనా? సెబియోమునకు చేసినట్లే చేయగలనా? నా హృదయం అందులకు అంగీకరించటలేదు. నా ఎడద జాలితో కనిపించుచున్నది. నా కోపాగ్నిని బట్టి నాకు కలిగిన ఆలోచనలు నేను నెరవేర్చును. ఎఫ్రాయిం మరలా నాశనం చెయ్యను. నేను మీ మధ్య దేవుడుగాను నరుడుగాను, నేను మీ నడుమునున్న పవిత్రమూర్తిని. మిమ్మును దహించినంతగా నేను కోపగింపను. జనులు ప్రవాసం నుండి తిరిగి వచ్చుట. నేను నా ప్రజల శత్రువులను గాంచి సింహం వలె గర్జింపగా నా జనులు నా వెంట ఒత్తురు. వారు పడమటి నుండి శీఘ్రమే నా చెంతకు ఒత్తురు. ఐగుప్తు నుండి పక్షుల వలెను, అసిరియా నుండి పావురం వలెను వేగముగా ఒత్తురు. నేను వారిని మరలా తమ నివాసములకు కొని ఒత్తును. ఇది ప్రభువుడైన నా వాక్కు. ఇజ్రాయేలు యూదావాసులు దుష్టులు. ఇజ్రాయేలు బొంకులతోనూ మోసముతోనూ నా చుట్టూ తిరుగుచున్నారు. యూదా ప్రజలు విశ్వాసపాత్రుడను పవిత్రుడైన దేవుడగు నాకు ఎదురు తిరుగుచున్నారు. 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు రోజంతా చేయు కార్యములు నిరుపయోగములు, వినాశకరణములు. వారి యందు మోసము హింస పెచ్చు పెరుగుచున్నది. వారు అసిరియాతో ఒడంబడికలు చేసుకుందరు, ఐగుప్తునకు తైలమును పంపించెదరు. ప్రభువు యూదావాసుల మీద నేరము తెచ్చుకున్నాడు. ఆయన యాకోబును కూడా వారి క్రియలకు తగ్గట్లుగా దండించెను. వారు తమ దుష్కార్యములకు తగిన ప్రతిఫలమును అనుభవింతురు. వారి పితరుడు యాకోబు మాతృగర్భమున ఉండగానే తన సోదరునితో కలహించెను. పెరిగి పెద్దవాడైన పిదప దేవునితో పోరాడెను. అతడు దేవదూతతో పెనుగులాడి గెలిచెను. ఏడుపులతో దీవెనను అర్థించెను. బేతేలు వద్ద దేవుడు అతన్ని కలుసుకొని అతనితో మాట్లాడెను. ఆ దేవుడు సైనికులకు అధిపతి యావే అనునది ఆయన్ను స్మరించు నామము. కావున యాకోబు వంశజులారా, మీరిప్పుడు మీ దేవుని చెంతకు మరలు రండు. అతని పట్ల నమ్మకమును నీతి న్యాయములను ప్రదర్శింపుడు. ఆ ప్రభు దయ కొరకు ఓపికతో వేచి ఉండుడు. ఇతర శిక్ష వాక్యములు. ప్రభు ఇట్లా అనుచున్నాడు: ఇజ్రాయేలు కననీయుల వలె వంచకులు, తప్పుడు త్రాసులతో ప్రజలను మోసగించువారు. మేము సంపదలను కూడబెట్టుకొని ధనవంతులమైతిమి, కానీ మేము అక్రమంగా ధనం ఆర్జించితమని ఎవరును మమ్ము నిందింపజాలరు అని వారు తలంచుచున్నారు. కానీ ఐగుప్తు నుండి మేము తోడుకొని వచ్చిన మీ దేవుడైన ప్రభువుడైన నేను పూర్వము ఎడారిలో మేము కలుసుకున్నప్పుడు వలె మీరు మరలా గుడారములలో వసించినట్లుగా చేయుదును. నేను ప్రవక్తలతో మాట్లాడి వారికి పెక్కు దర్శనములను దయచేసేదని, కానీ ద్వారా నా ప్రజలను హెచ్చరించితిని. అయినను జనులు గిలాదును విగ్రహములను కొలుచున్నారు. ఆ ప్రతిమలను నిష్ప్రయోజనమైనవి. ప్రజలు గిల్గాలున ఎడ్లను బలి ఇచ్చుచున్నారు. అచ్చటి బలిపీఠములు రాళ్ల కుప్పల వలె పొలములు ప్రోగుబడును. మన పితరుడైన యాకోబు
ఆరామునకు పారిపోయి అచట భార్యకు బడియటకు గాను ఇతరులకి చాకిరి చేసి అతన్ని గొర్రెలు కాచను. కానీ ప్రభు ఐగుప్తులోని ఇశ్రాయేలును దాస్యము నుండి విడిపించి వారిని కాపాడుటకు గాను ఒక ప్రవక్తను పంపెను. ఎఫ్రాయిమీయులు ప్రభువునకు తీవ్ర కోపము రప్పించరి. వారి దోషములకు గాను వారి మరణశిక్ష అనుభవించవలేను. వారు ప్రభువును అవమానించిరి కనుక ఆయన వారిని దండించి తీరును. 13వ అధ్యాయము విగ్రహారాధనకు శిక్ష. పూర్వము ఎఫ్రాయిము తెగవారు మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్లో ఇతర తెగలవారు భయపడేవారు. వారి ఖ్యాతి అట్టిది. కానీ బాలును కొలిచిరి. ఆ తెగవారికి చావు మూడెను. ఆ ప్రజలింకను పాపము మూటగట్టుచునే ఉన్నారు. వారు పోత విగ్రహములను చేసి పూజించుచున్నారు. నరమాతృలు చేసిన వెండి బొమ్మలను కొలుస్తున్నారు. వారికి బలులర్పింపుడని చెప్పుచున్నారు. దూడలను ముద్దు పెట్టుకొనుచున్నారు. కావున ఆ ప్రజలు పొద్దున పట్టిన మంచము వలెను, వేకువనే విచ్చిపోవు పొగమంచు వలెను కనుమరుగగుదురు. కళ్ళమునకు గాలికి ఎగిరిపోవు పొట్టువలె కొట్టుకొని పోవుదురు.